రీజనల్ రింగ్ రోడ్ టెండర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. 2 నెలల్లో ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతోందన్నారు. ఇక డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ను పట్టించుకోలేదని, తాను మంత్రి అయిన తర్వాతనే 90% పైగా భూసేకరణ చేశామన్నారు. 4 లైన్ల ఆర్ఆర్ఆర్ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 6 లైన్లుగా మార్చుకున్నామని కేంద్రం సహకరించాలని కోరారు. ఇక దక్షిణ భాగం విషయంలో రైతులు ఆందోళన చెందొద్దన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను రైతులకు అన్యాయం చేసే వాళ్ళం కాదన్నారు. 1,50,000 కోట్ల విలువ గల ఓఆర్ఆర్ను 7,000 కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సంబంధించి కానీ గుజరాత్లో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది. దాన్ని ఎవరు మారవలేదు. ట్రిపుల్ అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97% రైతులను ఒప్పించాం. రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు. మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన, ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసేవాడు మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళది కూడా రేపు ఇప్పుడు మున్సిపల్ లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్ లో కలెక్టర్ దగ్గర 300 నుంచి 400%, 500% పెంచిపించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తే వారు కూడా ముందు పోలీసారు మాకేం సంబంధం లేదు. దాన్ని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది. క్యాబినెట్ లో సబ్ కమిటీలో పెట్టిన తర్వాత క్యాబినెట్ లో పెట్టి అది గతంలో 4 లేన్ ఉండే 2035 నాటికే 4 లేన్ ఫుల్ అవుతుంది. దాన్ని 6 లేన్ చేయాలని మళ్ళీ డిపిఆర్ మార్చినాం. దాన్ని మార్చి 2 నెలల్లో టెండర్ పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ లోపు నార్థన్ సంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుపల్లి వచ్చే వరకు డిసెంబర్ లో టెండర్లు అయిపోయింది.